మనం సెమెన్ అనాలిసిస్లో సపోజ్ మన కౌంట్ బాగానే ఉంది, మన టెస్ట్లో కౌంట్ బాగానే ఉంది అండ్ జస్ట్ మనకి ఆ కౌంట్లో కదలికలు తక్కువ ఉండి మార్ఫాలజీ తక్కువ ఉంది అని అంటే ఇట్లాంటి వాటిలలో జనరల్గా మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడము, అంటే మనకి ఈ మొటిలిటీ ఇంక్రీజ్ చేయడానికి బెస్ట్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్లలో చూసుకుంటే బనానా తీసుకోవచ్చు, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆమ్లా కానీ, ఆరెంజెస్ కానీ, బెర్రీస్ కానీ, ఇలాంటివి ఫుడ్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, సో స్పర్మ్ క్వాలిటీ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వచ్చే డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. వెజిటబుల్స్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, టొమాటోస్లో లైకోపిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో దీనివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. డైలీ ఒక టొమాటో తీసుకోవడము లేదంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. నట్స్లో వచ్చేసి మనకి పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. దీంతో పాటు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డైలీ హాఫ్ అన్ అవర్ చేయాలి. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నార్మల్ కౌంట్ ఉన్నా కూడా మన జనరల్ హెల్త్ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ తప్పనిసరిగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సపోజ్ మెడికల్గా ఏమి ఇవ్వచ్చు ఇట్లాంటి వాళ్ళకంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఈ పొల్యూషన్స్ ఈ రేడియేషన్స్ ఇవన్నిటి వల్ల డ్యామేజ్ అయ్యి మొటిలిటీ తక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటిలలో యాంటీ ఆక్సిడెంట్స్ అట్లీస్ట్ 3 నెలల పాటుగా వాడితే మనకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కానీ, మొటిలిటీ అంటే కదిలే స్పర్మ్స్ కానీ అండ్ బాగుండే స్పర్మ్స్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.